చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇంత ముందుగా బయట నుండి ఏ పోలీస్ దళాలు రాలేదు. ఈసారి వచ్చాయంటే కనుక ఎన్నికలు చాలా చక్కగా ప్రశాంతంగా పగడ్బందీగా ఎటువంటి అవాంతరం లేకుండా నిర్వహించడానికే ఈ దళాలు పంపించడం జరిగింది. అందువల్ల ఎన్నికల సమయంలో ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 144 సెక్షన్ తర్వాత ఈ ఎక్కడైతే ఈ గొడవలు కానీ ఇట్లాంటి ఏవి కూడా చేయకూడదు. 144 సెక్షన్ లో భాగంగా 4 కంటే నలుగురు కంటే అంతకంటే ఎక్కువ మంది గుమికోవడము, లేదా ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా వాట్సాప్ ఉండేది, ఒకరి గురించి ఒకరు బ్యాడ్ గా ఒక లేడీ గురించి ఒకరు అసభ్యకరంగా లేదా అవమానకరంగా, లేదా ఒక మనిషి గురించి అవమానకరంగా, లేదా ఒక పార్టీ గురించి అవమానకరంగా, ఆ పార్టీలో వ్యక్తి గురించి అవమానకరంగా, ఇటు ఒక నాయకుడి గురించి అవమానకరంగా, అంటే అవాస్తవాలు సత్యాలు లేని వార్తలు ఈ విధంగా ట్రోల్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటివి కూడా చాలా నేరము. ఎందుకంటే అటువంటి కూడా ప్రతి ఒక్క కేసు కూడా నమోదు కావడం జరుగుతుంది. మేమంతా ఎన్నికల కమిషన్ కింద పనిచేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎవరు కూడా గలాట చేసుకోవద్దు. గలాట చేసిన వాళ్ళ మీద రౌండ్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ సమయంలో ఎన్నికల సమయంలో ఎవరు ఎన్నికల నేరాల్లో పాల్గొన్నా వాళ్ళని ఎలక్షన్ అఫెండర్స్ లేదా ఎన్నికల నేరస్తులు అంటే ఎన్నికల సమయంలో నేరాల్లో పాల్గొంటే ఎన్నికల నేరస్తులుగా ట్రీట్ చేసి వాళ్ళను లైఫ్ లాంగ్ పోలీస్ స్టేషన్ రికార్డులో ఉంచడం జరుగుతుంది. అందువల్ల దయచేసి ఏదైనా ఉంటే సమస్య ఉంటే పోలీసులకు తెలపండి. అది మీ పేరు ఊరు కూడా అవసరం లేదు. పలానా ఇష్యూ ఉందంటే కనుక దానికి అటెండ్ అవుతారు పోలీసులు. ఖచ్చితంగా సామరస్యంగా దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని మీరు అనవసరంగా దాన్ని పూర్తిగా మీరే ముందుకు పోయి లేనిపోనివని అంటే చట్ట పరిధిలో లేకుండా మీరు చట్టానికి వ్యతిరేకంగా లేకపోతే అసాంఘిక పద్ధతిలో మీరు ఏదైనా చేస్తే కనుక కేసులో ఇరుకోవడం జరుగుతుంది. అందువల్ల ఈ సమయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫోర్స్ అయితే మీకు పగడ్బందీ ఫోర్స్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు సజావుగా జరగడానికి, ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పోలీస్ శాఖ తీసుకోవడం జరిగింది. అందువల్ల ఎవరు భయపడాల్సిన పని లేదు. దానికోసమే ఈరోజు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎన్నికల కోడ్ గురించి, తర్వాత ఎన్నికల సమయంలో రూల్స్ రెగ్యులేషన్స్ వాటి గురించి కూడా టౌన్ సిఈ గారు తెలపడం జరుగుతుంది.